సీఎం చంద్రబాబు అన్నదాతలను మోసం చేశారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 53 లక్షల మంది రైతులకు డబ్బిస్తే కూటమి సర్కార్ 46 లక్షల మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. 7 లక్షల మందికి పంగనామాలు పెట్టారని మండిపడ్డారు. పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమంలో భాగంగా స్థానికులతో మాట్లాడారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 7 లక్షల మంది రైతులను ఎగరగొట్టేశాడు. ఆయన ఇచ్చింది కేవలం 46 లక్షలకు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 53 లక్షల మంది రైతులకు ఇచ్చారు. 53 లక్షల మందికి 13,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 67,500 రూపాయలు 5 సంవత్సరాలు. దాదాపు 38,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఆయన 2,400 కోట్లు రెండో సంవత్సరం ఒక సంవత్సరం ఎగరగొట్టాడు. ఈ సంవత్సరం అయినా కరెక్ట్గా ఇస్తారంటే ఇంతవరకు కరెక్ట్గా ఇచ్చిన పాపం కేవలం 5,000 రూపాయలు ఇచ్చి తూతు మంత్రంగా ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో. పండించిన పంట గిట్టుబాటు ధర లేదు. ఇవాళ పంటలు వేసుకోవాలంటే డబ్బులు లేవు. పెట్టుబడి పెట్టడానికి ఎవరు సహాయం చేయడం లేదు.